వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ భక్తి. ఈ ఊర్లో రాఖీ కడితే పోతారట. ఏంటి విచిత్రంగా ఉంది కదా. ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మన తెలుగు ఫోకస్ టీవీ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అయితే ఆగస్టు 19వ తేదీన దేశవ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగను అంటే సోదరి మధ్య ఎంతో ఇష్టంగా ఈ రాఖీ పండుగను వచ్చిందంటే చాలు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు ప్రతి ఇంట్లో సందడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ పండుగను చాలా దూర ప్రాంతాలు సైతం లెక్క చేయకుండా వచ్చి రాఖీ కట్టి వెళ్తూ ఉంటారు. సొంత అన్నదమ్ములకే కాకుండా వరుసకు అన్నదమ్ములైనా సరే వారికి కూడా ప్రతి ఏటా వారికి రాఖీ కడుతూ ఉంటారు. ఈ పండుగ భారతీయులంతా ఎంతో సంతోషంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. కానీ దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం గడిచిన 65 ఏళ్లుగా రాఖీ పండుగను జరుపుకోవడం లేదు. ఆ ఊళ్ళో రాఖీ పండుగ నిషేధమట. అంటే రాఖీ పండుగ ఒకవేళ నిర్వహిస్తే విషాదాలు జరుగుతాయని అక్కడ వారంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే తెలుసుకునే ముందు మన తెలుగు ఫోకస్ టీవీ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సరే, ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో ప్రజలు గడిచిన 65 సంవత్సరాల నుంచి కూడా రాఖీ పండుగను చేసుకోవడం లేదు. దీని వెనక అనేక కథలు ఉన్నాయి. ఆ గ్రామస్తులు చెబుతుంటే కాస్త మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ యూపీలోని వజిరాగంజ్ పంచాయతీలోని జగత్పురాలో ఇక్కడ రాఖీ పండుగను నిర్వహించడం లేదు. 1955లో రాఖీ పండుగ రోజున గ్రామంలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో కూడా చనిపోయాడట. దీంతో ఆ పండుగ కీడుకు సంకేతం అని కూడా భావించి అక్కడ వారు రాఖీ పండుగను చేసుకోవడంలో అప్పటి నుంచి కూడా ఆపేశారట. అయితే దశాబ్ద క్రిందట ఆ గ్రామంలో రాఖీ పౌర్ణమి నిర్వహించుకున్నారట. కానీ ఆ తర్వాత మరుస రోజు ఉదయం ఆ ఊళ్ళో అలాంటి సంఘటనలే మరొకటి జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో మరోసారి రాఖీ పండుగను అంతరాయం ఏర్పడింది. దీంతో రాఖీ పండుగను తమ ఊరికి ప్రజలకు మంచిది కాదని కూడా వాళ్ళ నిర్ణయానికి వచ్చి ఆ గ్రామస్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ రాఖీ పండుగను అయితే కట్టుకోవడం లేదట. కాబట్టి ఈ రాఖీ పండుగ అంటే ఇక్కడ భయపడతారు అనేది కూడా చెప్పుకోవచ్చు. అది ఇదే కాదు, యూపీలో మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి అవలంబిస్తున్నారు. అలాగే సంబాల్ జిల్లా బైనీపూర్ చాక్ లో కూడా రాఖీ పండుగను జరుపుకోవడంలో ఒక వింత ఆచారం ఉంది. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే ఆస్తులను కోల్పోయి ఇంటికి విడిచి వెళ్లాల్సి వస్తుందనేసి కూడా వారు భయపడుతూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే అన్నదమ్ములు రాఖీ కట్టిన అనంతరం సోదరులకు బహుమతిగా ఆస్తులు అడిగేవారట. అలా వారు ఆస్తులు ఇచ్చేసి ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయేవారట. అలా ఆస్తి ఇచ్చుకుంటూ పోవడంతో అన్నదమ్ములందరూ కూడా డబ్బు లేని వాళ్ళుగా అయిపోయేవారట. దీంతో ఇక అక్కడ రాఖీ పండుగను కూడా నిషేధించడం జరిగిందట. అందుకే ఇక్కడ వారు కూడా రాఖీ పండుగ అంటే భయపడతారట. ఇదే రాష్ట్రంలో గున్నార్ ప్రాంతంలో కూడా కొన్ని గ్రామాల్లో ఇదే వైనం కూడా కనిపిస్తుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు. దీంతో పాటు దలానా గ్రామంలో కూడా రాఖీ పండుగ నిషేధం. అంటే ఇది యూపీలోని పలు ప్రాంతాల్లో ఈ పండుగను చాలా ఏళ్ల నుంచి కూడా చేసుకోవడం లేదు. ఇలా రకరకాలైనటువంటి వింత ఆచారాలను కూడా కొన్ని అనుమానాలు ఉండడంతో వీళ్ళన్నీ కూడా దీన్ని జరుపుకోవడం లేదట. ఏదేమైనా ఇలాంటి దేశమంతా జరుపుకుంటున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఎప్పుడో 65 సంవత్సరాల నుండి కూడా ఈ గ్రామాల్లో అయితే రాఖీ పండుగను అయితే జరుపుకోవడం లేదట. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.